అది ఏమన్నది పానం పోయిందానంటే మీరు రాజకీయం దక్కబోతుంది, మీరు రాజకీయం దక్కబోతుంది అలా కుడతారు. రాజకీయం పోతుందా? గవర్నమెంట్ ఏం గుర్తు మనం రాసిచ్చిందా పోతుంది. అప్లికేషన్ పెడితే మళ్ళీ ఎప్పుడు రావాలో పేరు చిన్న కాట్ అయితే అలా గవర్నమెంట్ కంటిన్యూ ప్రాసెస్, ఇది కంటిన్యూ ప్రాసెస్ అని ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ నమే మీరు ఇచ్చే దరఖాస్తు పంపడమే. ఇంకోటి ప్రాబ్లం ఉంది, జాబ్ కదా కానీ పక్క పెట్టండి, పక్క పెడితే పెట్టడానికి అధికారం లేదు సార్. పక్క పెట్టుడు కాదు, ఇప్పుడు అందరూ డబ్బులు వచ్చిన వాళ్ళకి ఇచ్చేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ విడతల మళ్ళీ అదే మాట, అది డబ్బులు వచ్చినా శాంక్షన్ కాలేదు. అది ముసాయిదా జాబితా మాత్రమే. మీ ఆమోదం మేరకే వాళ్ళు శాంక్షన్ చేస్తారా శాంక్షన్ చేయాలనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటది. మీరు ఒకవేళ దాంట్లో ఆమోదిస్తే ఆమోదించండి, లేదా తిరస్కరిస్తే తిరస్కరించండి. అది ఈ గ్రామ సభ ఏర్పాటు చేయాలి ముఖ్య ఉద్దేశం. అది మీ అభిప్రాయం సేకరించడానికి. ఇలా పేర్లు లేవు, పేర్లు లేని వాళ్ళు నిజంగా మీరు 23, 24 20 days కన్నా ఎక్కువ పనిచేస్తే అనుకుంటే దానికి సంబంధించి ఒక దరఖాస్తు ఫారం ఉంది. ఆత్మీయ భరోసాకు జిల్లా సెంటర్ ఇచ్చినాము. ఆ ఫామ్ తీసుకొని అది ఫిల్అప్ చేసేసి దానికి జాబ్ కార్డు పెట్టేసి ఇచ్చేసేయండి. ఓన్లీ పని చేసిన వాళ్ళకి, ఓన్లీ పని చేసిన వాళ్ళకి, పని చేసిన అది ఆల్రెడీ జాబ్ కార్డు ఉంది, 300 పై జాబ్ కార్డు ఉంది. అడుగుతామంటే మళ్ళీ వీళ్ళేమంటారు, 5 మాతో అయిపోతారు అంతే. చూస్తే మా మాట పోయింటే కట్టడం అయితే వీళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు మీటింగ్ పెట్టి ఇస్తామని చెప్పాను. ఎవరికి రాదు వాడు ఇయ్యాడు, ఎవరికి రాదు వాడు ఇయ్యాడు, ఎవరికి రాదు ఉన్న వాళ్ళకి కూడా వాడు ఇయ్యాడు. ఇంకో వాళ్ళు అలా మనం ఆన్లైన్ ఇది బాగా మాట్లాడుతుంది. మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది. అప్పుడు ఇదే స్థానంలో ప్రజాపాలన రాష్ట్రం